ఎన్నికల్లో ఓడిన ప్రాంతీయ పార్టీలకు ఓపిక నశిస్తోందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఇష్టమున్నా లేకపోయినా ఒకసారి ప్రజల తీర్పు ఇచ్చాక 5 ఏళ్లు ప్రతిపక్షంలో కూర్చోవాల్సిందేనని తేల్చి చెప్పారు. తిరుపతి కచపి ఆడిటోరియంలో ఒకే దేశం ఒకే ఎన్నికపై నిర్వహించిన సదస్సులో వెంకయ్య పాల్గొన్నారు. రాజకీయ పార్టీ క్రమేపీ కొంత అధికారం పోతే ఓపిక తగ్గుతూ ఉంది. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలి, మనం మ్యాండేట్ ని గౌరవించాలి. నీకు ఇష్టం లేకపోయినా 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో కూర్చోవాలి. ప్రతిపక్షంలో కూర్చోని మనం నేను చెప్పను. బయటకు వెళ్ళొచ్చు, ప్రదర్శనలు చేయవచ్చు, హింస జరగకుండా ఇన్ని ప్రదర్శనలు చేయవచ్చు, లక్షల మందిని సమీకరించవచ్చు. వెంటనే ప్రభుత్వాన్ని దించేస్తాను, దించండి. చేతిలో పైనుండేవాడిని కుర్చీలో నుంచి దించలేం కదా, లాగి దానికి కర్ర బళ్ళే కత్తి బళ్ళే, దానికి కాస్త ప్రజలను ఆలోచింపజేస్తే వాళ్ళు పైనున్నవాళ్ళు దించేస్తారు. మహామహులను ఓడించారు. ఎన్నికల్లో శక్తివంతులను అనుకుని విర్రవీగిన వాళ్ళు, మాకు అడ్డే లేదనుకున్న వాళ్ళు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు, ఘోరంగా ఓడిపోయారు చాలా మంది. నేను పార్టీల పేర్లు చెప్పను, నాయకుల పేర్లు చెప్పను. దానికి నీకు ముందు స్టామినా ఉండాలా, సామర్థ్యం ఉండాలా, చర్చించేదంటే దానికోసం విషయ పరిజ్ఞానం ఉండాలా, 5 ఏళ్ల పాటు వేచి ఉండే ఓపిక ఉండాలా. 5 ఏళ్ళు ఎందుకు ఓపిక ఉండాలండి? దిగాలి, వెంటనే దిగా, నీకు తెల్లారింది కాబట్టి దిగాలంటే ఎట్లా సాధ్యం అవుద్ది? దానికి పరిమితి పెట్టుకున్నాం మనం. ఓటు వేస్తే 5 ఏళ్ళని, ప్రభుత్వం వస్తే వాళ్ళకి 5 ఏళ్ళు పరిపాలించే అధికారం ఉందని.